మీరేం చెప్తారు? ప్రధానంగా ఈ చర్చ దాదాపు 1.5 year నుంచి నడుస్తున్నట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా ఎన్నోసార్లు మీరు రోడ్ ఎక్కిరు, ఎన్నో ముట్టడులు చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకన్నా మీకు ఏమైనా నమ్మకాన్ని ఇస్తా ఉందా అన్న? ఈరోజు కనుక ఈ పర్టికులర్ డే మేము రావడానికి గల రీజన్ ఏంటంటే కనుక ఎదురు చూసాం మేము, ఎప్పుడు మా ప్రస్తావన తీస్తారో, ఎప్పుడు మా గురించి మాట్లాడతారేమో అని చెప్పేసి ఎదురు చూసాము. ఇవాళ అసెంబ్లీ సెషన్ వేళ కూడా మా విషయం రావట్లేదు. జియో నంబర్ 46 అంశం గురించి మాట్లాడే నాదుడే లేడు. ఏమైతే అగ్గిపెట్ల గురించి మాట్లాడుతున్నారు, నువ్వు గతంలో నీకు అగ్గిపెట్ల దొరకలేని చెప్పేసి ఈ తెలంగాణ ప్రజలు చూసేటువంటి అసెంబ్లీ సెషన్ని మీ యొక్క చిల్లర ముచ్చట వినడానిక? నువ్వు ఇలా అగ్గిపెట్ల గురించి మాట్లాడి కాలయాపన చేస్తున్నావు. ఆ అగ్గిపెట్ట కొనడానికి ₹1 కావాలి నీకు. 1 MP కూడా అక్కడ సెంటర్ నీకు బడ్జెట్ అక్కడ ఇవ్వలేదు, పరుగు పోతుంది. కాబట్టి అది కాదు స్టోరీ. మా జియో నంబర్ 46 గురించి మాట్లాడాలి, నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడాలి. అందుకోసం మేము ఇలా వచ్చాము ఇక్కడికి. ఎందుకు వచ్చినామంటే మీరు అన్నట్టుగా 14 నెలలు అవుతుంది ఇప్పుడు తిరిగి. ఎందుకనంటే మా వైపు న్యాయం ఉన్నది. అందుకనే మీరు చేయలేదు, మీకు చేత కాదని చెప్పేసి మేము ఏం చేసినామంటే కోర్టులో వెళ్ళాము. మేము కోర్టు మెట్లు ఎక్కినాము. కోర్టులో కూడా మా కేసు రన్నింగ్ అవుతుంది. మరి ఎందుకు మీరు అడ్వకేట్ జనరల్ ఎందుకు అటెండ్ కానియట్లే? అటెండ్ నుంచి మా వైపు న్యాయం ఉంటే మాకు న్యాయం చేయండి అని అంటున్నాము. అది ఎప్పటి నుంచో అంటున్నాం మేము అగ్నిష్గా మేము కావాలని తిరగడం, మాకు పని పట్టలేక తిరగట్లే. కాబట్టి మాకు వీళ్ళు మాట ఇచ్చారు, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే మీకు న్యాయం చేస్తామన్నారు. మరి మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకోవాలి కదా. ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం మేము. ఇలా ఎమ్మెల్యే నుంచి మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కలిసి వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మేము ఒకటేసారి మీకు అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చేసే రైట్స్ మాకు లేవు, కోర్టు నుంచి రాని ఆర్డర్ మీకు చేస్తామన్నారు. మరి కోర్టు నుంచి ఆర్డర్ రావాలంటే అది కూడా మీ చేతిలో ఉంది. అడ్వకేట్ జనరల్ మా కేసు వచ్చిన రోజు అడ్వకేట్ కానియట్లే. మరి ఇంకెట్లా మా కోర్టులో కేసు ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఇంకా సంవత్సరాలు పోతానికి ఎన్ని రోజులు తిరగాలి మేము? మాకు ఉన్నటువంటి పైసలు కూడా అన్నీ అయిపోయినాయి. ఒక పూట సాయిబాబా గుడిలో తిరిగి, సాయిబాబా టెంపుల్ ఒక పూట తిరిగి మేము తిరుగుతున్నాం, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము, మినిస్టర్ల చుట్టూ తిరుగుతున్నాము. మరి ఇదేనా? కాబట్టి ఇంకా దీని మీద అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళకు అభిప్రాయం మాకు చెప్తే సరిపోతుంది. మేము చేస్తావా చేయరా చెప్పేస్తే అయిపోతుంది. చేస్తాం అన్న ఏ మనిషికైనా ఆశ ఉంటుంది. చేస్తారు కదా. మేము వేరే ఏం చదవట్లే. ఈ 13 నెలల కాలంలో మేము కనుక ప్రిపేర్ అయి ఉంటే ప్రిపేర్లో కూర్చొని ఇలా గ్రూప్ 1లో కూడా మేము అందరం కూడా క్వాలిఫై అయ్యేవాళ్ళం. మేము గ్రూప్ 1 కూడా రాసేవాళ్ళం అన్న. ఒకటి ఈ యొక్క కానిస్టేబుల్ చొక్కా దొరుకుని ఎవరైతే అనుకుంటారో వేరే ఏ ఉద్యోగం కూడా అప్లై చేయరన్న. ఎందుకంటే మాకు ఇదే మా జీవితము, మాకు ఇదే మా ప్యాషన్ అనుకుంటాం అన్నమాట. అందుకని మేము ఏది కూడా వేరే అప్లై చేయలేదు. ఎందుకంటే మాకు ఇది న్యాయం మేము అర్హత సాధించినాము. మేము ఎగ్జామ్ రాసిన రోజు మేము డిసైడ్ అయినా మాకు జాబ్ వస్తుందని చెప్పేసి. కానీ అందులో దొంగ జీవో దాబెట్టిందని చెప్పేసి మేము ఎవరు గ్రహించలే. ఏ ఒక్క వ్యక్తి కూడా తెలియదన్నా. ఇలా మా యొక్క ఆస్పిరెంట్సే కాదు, పెద్ద ఫ్యాకల్టీ, పెద్ద ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు కదా. ఇప్పుడు రిజల్ట్ వస్తే ఇంకో 1 month అనగా కట్ ఆఫ్ చేస్తారు కదా. ఆ కట్ ఆఫ్ చేసి ఆ మహానుభావులు కూడా తెలియదు జియో నంబర్ 46 ఉంది. దానివల్ల ఈ బెటాలియన్ జాబులు అనేవి డిస్ట్రిక్ట్ వైజ్గానే ఇస్తున్నారు అని కూడా ఏ ఒక్కరు కూడా చెప్పలేదు. ఏ ఒక్కరికి తెలియదు. వాళ్ళ తప్పేం లేదు, చెప్పలేకపోతే వాళ్ళ తప్పేం లేదు, ఎవరికి తెలియదు. ఇది ఎవరు చేసి ఈ దొంగ నాటకం అంటే TSLVP చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు ఈ దొంగ నాటకం ఆడాడు. అది నేను ఓపెన్గా చెప్తున్నా. నేను దాన్ని నిరూపిస్తా, ఖచ్చితంగా నేను ప్రూవ్ చేస్తాను. నేను లైవ్ డిబేట్ రమ్మని చెప్పు, నేనే వస్తా. మా జియో నంబర్ 46 తరపున వచ్చి లైవ్లో నేను పాల్గొంటా. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతా, నేను మాట్లాడతా. నువ్వు హిందీలో చెప్పిన కన్వర్సేషన్ నేను చేస్తా. కానీ నువ్వు రా. ఎందుకు మాతో మీ చర్చ రావట్లే? మేము గంత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అడిగినప్పుడు వీళ్ళు కలిసినప్పుడు ఏమన్నా అంటే వివి శ్రీనివాసరావు చెప్తున్నాడు ఇప్పుడు చాలా లీగల్ ఇష్యూ వస్తాయంట, మీకు కనుక జాబ్ ఇస్తే మొత్తం గవర్నమెంట్ పడిపోతా అంటే రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళ మాట ఎట్లా నమ్ముతారు మీరు? ఒకసారి మమ్మల్ని పిలవండి, మాతో విచారించండి. కమిటీ ఉంది కదా, సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీ ఎప్పుడన్నా మాకు పిలిచిందా? ఒక 4 రండి బాబు మీతో మాట్లాడిలా. వాళ్ళు ఏదో చాయ్ బిస్కెట్ దాగి ఏదో మాట్లాడుతున్నారు. ఇది చాలా ప్రాబ్లం అని చెప్పేసి మీకు అనుకుంటే మేమేం చేయాలి? మా వైపు న్యాయం ఉంది. మాకు చూడండి, ఇప్పుడు ఉన్న ట్రైనింగ్లో పోయిన వాళ్ళకంటే మాకు 30-40 మార్కులు మాకు ఎక్కువ ఉన్నాయి. మేము అర్హత సాధించడం కాబట్టి చెప్తున్నాము. నువ్వు గతంలో జియో నంబర్ 46 ఇచ్చి ఇదే విధంగా నువ్వు ఆ స్టేట్ వైడ్ ఇచ్చే పోస్ట్ నుండి డిస్ట్రిక్ట్ వైజ్ ఫిల్అప్ చేసి ఆల్రెడీ ఉంటే మేము రాబోయేవాళ్ళం. మేము అదే అనుకుని చెప్పేసి మేము అప్లై చేయకపోతాం కావచ్చు. మా జిల్లాకి 3 పోస్టులు వచ్చినాయి, మా జిల్లాకి 2 పోస్టులు వచ్చినాయి, మేము అప్లై చేయకపోయే వాళ్ళం కావచ్చు. మాకు నువ్వు తెలవకుండా ఇది చాలా మస్తు మోసం జరిగిందన్న. మా మిత్రులు కూడా 14 మంది చనిపోయారు. దేవార్జున అని చెప్పేసి దేవార్జున అన్న క్యాండిడేట్కి 127.5 మార్కులు వచ్చినాయి అన్న. 127.5 మార్కులు ఇక్కడ, 80 మార్కులు ఎక్కడ? 80 మార్కులు వచ్చిన అనుకో జాబ్ ఇస్తావు, 127 మార్కులు వచ్చిన జాబ్ ఇవ్వవా? ఇది ఎక్కడ ఇంత అన్యాయం ఉంటుందా? కానీ బ్రదర్, ప్రధానంగా అప్పటి నోటిఫికేషన్ అవ్వచ్చు, ఇప్పటికీ కొంతమంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు, కొంతమందికి పోస్టింగ్లు కూడా ఇవ్వబోతున్నారు. మీరు 14 నుంచి ఇంకా ఫైట్ చేస్తున్నారు. నమ్మకం ఉందా? ఇంకా మాకు కోర్టు నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వస్తున్నట్టు నమ్మకం ఉందా అన్న? మాకు మన తెలంగాణ బిడ్డలకి ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుందన్న. మాట మీద నమ్మకం అనేది ఉంటుంది. వీళ్ళంతా కూడా ఎలక్షన్ టైంలో మాకు మాట ఇచ్చారు. ఈ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మన పార్టీ కనుక అధికారం వస్తే మీకు న్యాయం చేస్తామని కనుక ఇవాళ మేమంతా కూడా కార్యకర్త కంటే ఎక్కువ పని చేసి వాళ్ళకి ఓట్లు వేయించి మేము ఇలా అధికారం తెచ్చినాము. ఇప్పటికీ వీళ్ళు అంటున్నారు అంటే మేము నమ్ముతున్నాం. ఇంకా వాళ్ళకి మాకు ఆశ ఉంది కాబట్టి తిరుగుతున్నాం అన్న. ఆశ లేకపోతే మేము ఎప్పుడో వెళ్ళిపెట్టాం, ఏదో ఒకటి ఫీల్డ్ చూసుకొని వెళ్ళిపెట్టాం. ఆశ ఉంది, వాళ్ళు చేస్తామని చెప్పేసి అంటున్నారు. చూద్దాం ఇంకెప్పుడు చేస్తారు అని చెప్పేసి మేము ఇలా భౌతికంగానే మీకు ఇట్లా కనబడుతున్నామన్నా. మానసికంగా మేము ఎప్పుడు చనిపోయినామన్నా. మేము ఆత్మహత్యలు చేసుకునే అంత పిరికోలం అయితే కాదు. మేము ఆత్మహత్యలు చేసుకోము. ఆల్రెడీ మేము మానసికంగా ఎప్పుడు చనిపోయినాము. భౌతిక దేహాలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ. అది ఎందుకనంటే కనుక చేస్తారేమో
క్షణం వరకు చేస్తారేమో అని ఒక చిన్న ఆశ మీద ఉన్నాము. చేస్తాం, రేవంత్ రెడ్డి సార్ కూడా చేస్తామని అన్నారు. ఒక్కసారి మీకు ఇప్పుడు న్యాయం చేస్తే కనుక ఈ అపోజిషన్లో ఉన్న వాళ్ళు మాకు వేలెత్తి చూపుతారేమో కావచ్చు. మీ కోర్టులో అయితే కేసు ఉంది కదా, అది మీరు ఎంట్రీ ఆర్డర్ వచ్చిన తర్వాత మీకు న్యాయం చేయమని న్యాయస్థానం చెప్తే చేస్తా అన్న వ్యక్తి మరి మా కేసుకి ఎందుకు అటెండ్ కానియట్లే అడ్వకేట్ జనరల్? మేము అదే అడుగుతున్నామన్నా, అది అడుగుతున్నాము. మాకు ఉత్తేజన ఇచ్చామని చెప్పట్లే. సరే నీకు రేపటి రోజున అపోజిషన్లో నిందిస్తారని చెప్పేసి నువ్వు భయపడుతున్నావు కదా, మరి కోర్టులో మేము గెలుస్తాం, మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి మేము ఛాలెంజ్ చేసాము. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో క్లియర్గా ఉందన్నా క్యాడర్ 1 క్యాడర్ 2 మాత్రమే ఇవ్వాలి రిజల్ట్ అని చెప్పేసి. మేమేదో లేని మాట్లాడలే, మాకు నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా ఇయ్యలే కాబట్టి కదా మేము ఇలా రోడ్ ఎక్కినాము. మా వైపు న్యాయం ఉంది, ఒకసారి ఆలోచన చేయండి అని చెప్తున్నాం మేము. కాబట్టి నిజంగానే ఆ న్యాయస్థానంలో కనుక మేము ఓడిపోతే, ఆ న్యాయస్థానంలో మా కేసు ఓడిపోతే కనుక మేము అసలు ఇంకా రాము, మీ ఇంటికి కూడా రాము, మీ దరిదాపులకు రాము. మాకు ఇంత జరిగిందని చెప్పేసి మేము ఏదో చదువుకుంటాం. మరి ఎందుకు కేసు ఇప్పుడు మీకు అర్థం కావాలి, మా వైపు న్యాయం ఉంది బలంగా కాబట్టి వాళ్ళు అడ్వకేట్ జనరల్ని అటెండ్ కానియట్లే. మరి ఉన్నటువంటి పోస్టులలో ఇంకొన్ని కలిపి ఇవ్వడానికి నష్టమేమున్నది? నష్టమైతే ఏం లేదు కదా. అసలు వచ్చిన ప్రాబ్లం మాకు మెరిట్ ఉందన్నా. ఇది ఏమంటున్నా నీ దగ్గర పోస్టులు లేవంటే అదొక విషయం. ఇప్పుడు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒక 1500 పోస్టులు మొత్తం అన్ని ఫిల్అప్ చేయగా ఒక 1500 మిగిలినాయి, ఆ బెటరింగ్ జాబ్లో ఉన్నాయి. రేపటి రోజున గ్రూప్ 4 రిజల్ట్ ఇంకా వస్తే ఇంకా చాలా పోస్టులు కూడా ఖాళీలు అవుతాయి. మరి మేము ఉన్నా కూడా ఇప్పుడు 30 సంవత్సరాలు దాటి ఉన్నాం అందరం కూడా, విత్ మన మెరిట్ మార్క్స్తో ఉన్నాము. మరి ఆ పోస్టులతో మాకు రిక్రూట్ చేసిన నీకు నష్టమేమున్నది? నీకు నష్టమేమున్నది? ఏది మనకు మన తెలంగాణలో బడ్జెట్ లేదు అని చెప్పేసి నువ్వు సాలరీ అని భయపడుతున్నావా? మాకు ఒక 6 నెలలకు నువ్వు జీతం కూడా ఇవ్వకు, మేము రాసిస్తాం బాండ్ పేపర్ మీద. ఓ సంవత్సరం దాకా మాకు జీతం కూడా ఇవ్వకు, మాకు అపాయింట్మెంట్ చేయి, మాకు ఉద్యోగం వస్తుంది చాలు, మాకు ఆ ఫీల్. నువ్వు నాకు వెంటనే సాలరీ కూడా ఇవ్వని అవసరం లేదు. నువ్వు డబ్బుకు భయపడుతున్నావా? మాకు డబ్బు వద్దు. ఒక సంవత్సరం దాకా మాకు అసలు సాలరీ వద్దన్నా. నేను మా జియో నెంబర్ 40 తరపున నేను పట్టాను, నేను మాటిస్తున్నా. మా మిత్రులు ఎవరు కూడా జీతం అడగరు, ఒక సంవత్సరం దాకా వీళ్ళు ఎవరు జీతం అడగరు. మాకు ఆ యూనిఫామ్ కావాలి, మాకు అది ఒక ఫ్యాషన్ అని చెప్తున్నా. మేము వేరే పనులు చేయమా, డబ్బే శాశ్వతం కాదు, మేము అది అంటున్నాం. కాబట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి దయచేసి చేతులెత్తి మరి వేరుకుంటున్నా. వెంటనే అసెంబ్లీ వేళలో, అసెంబ్లీ సెషన్లో మా జియో నెంబర్ 40 ప్రస్తావన తీయండి సార్, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాకు ఒక వెబ్ నోట్ ఇవ్వండి. ఖచ్చితంగా మేము వెయిట్ చేస్తాము. మీరు ఇంకో 2 నెలలకు అపాయింట్మెంట్ చేస్తారా, ఇంకో 3 నెలలకు అపాయింట్మెంట్ చేస్తాం, మేము వెయిట్ చేస్తాము. ఒక్కసారి అఫీషియల్గా వెబ్ నోట్ ఇవ్వండి, మాకు ఒక ఆశ కల్పించండి, ఖచ్చితంగా న్యాయం చేస్తామని. మీకు చాలామంది మూర్ఖులు రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి నేను కోరుకుంటున్నా, దుర్మార్గులు ఉన్నారు, ఇలా గుంటనక్కలు ఉన్నారు, వాళ్ళు రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. జియో నెంబర్ 40 వాళ్ళకు న్యాయం చేస్తే గవర్నమెంట్ ఏం పడిపోదు, మీరు భయపడకండి. ఆ లుచ్చ మాటలకు మీరు భయపడకండి, ఆ లుచ్చగాళ్ళకి. ఎందుకంటే ఇది ఓన్లీ 5000 పోస్టులకు సంబంధించిన విషయమే. కానీ ఆ ఉన్నటువంటి పాత రిజల్ట్ని మీరు టచ్ కూడా చేయకండి. మేము దాన్ని మళ్ళీ సవరించండి, మళ్ళీ దానిలో కట్ ఆఫ్ తీయండి మేము అనట్లే. ఇప్పుడు చెరువు నీళ్ళు వెనకాల పడ్డాయి, మళ్ళీ బ్యాక్ రావు. కాబట్టి వాళ్ళు ఎట్లనో వాళ్ళ అది న్యాయబద్ధంగానో న్యాయం కాకుండా వాళ్ళ రిక్రూట్మెంట్ జరిగింది, వాళ్ళు పోనీ. ఉన్నటువంటి పోస్టులలో మేము ఎంతమంది అయితే నష్టమైనామో మీరు తలుచుకుంటే చేయండి, ఏం ప్రతి ఒక్కటి కూడా మీకు సాధ్యమవుతుంది. మాకు న్యాయం చేసేటువంటి దిశగా ఆలోచన చేయండి. మీరు గవర్నమెంట్ పడిపోతుందని చెప్పేసి ఆ బ్రోకర్ వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ మాట నమ్మకండి సార్. ఎందుకంటే మాకు అర్థమైంది వాళ్ళు మీకు రాంగ్ పోర్ట్రేట్ చేయడం వల్ల మీరు మాకు న్యాయం చేయలేదని చెప్పేసి మేము మాటిస్తున్నాము. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఉన్నటువంటి బ్యాక్లాగ్ ఎన్నో ఒకసారి వెలికి తీయండి, ఖచ్చితంగా మాకు మెరిట్ ఆధారంగా మాకు ఫిల్ చేయండి. మీకైతే మంచి పేరు ఉంటుంది, మీరు మాకు మాట ఇచ్చారు కాబట్టి ఈ మాట నిలబెట్టుకుంటారని మేమైతే అందరూ కూడా ఆశపడుతున్నాం ఎప్పటికీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.